హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడిని చాలా రుచిగా సింపుల్గా ఎలా పట్టాలో చూపిస్తానండి. ఈ పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తూ ఉంటారు. మేము ఎలా చేస్తాము అనేది ఈరోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తానండి. పర్ఫెక్ట్ కొలతలతో ఇలా కానీ చేశారంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మొదటిసారి చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. తప్పకుండా మీరైతే ఇలా ట్రై చేయండి. ఈ నిమ్మకాయ పచ్చడి కోసం నేను ఇక్కడ 30 నిమ్మకాయల వరకు తీసుకున్నానండి. ఈ నిమ్మకాయలు వచ్చేసి ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. అలానే గట్టిగా ఉన్నాయి చూసి తీసుకోవాలి. మెత్తగా ఉన్నాయి కనుక పచ్చడి పట్టారంటే పచ్చడి అనేది టేస్ట్ బాగోదండి. సో ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. అలానే కాయ పైన ఎటువంటి మచ్చ లేకుండా చూసుకోండి. ముందుగా ఈ నిమ్మకాయల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని తడేమీ లేకుండా చూసుకోండి. వీలైతే ఫ్యాన్ కింద పెట్టుకోండి. పచ్చడి పడుతున్నాం కాబట్టి అస్సలు తడి ఉండకూడదనమాట. ఈ కాయల్ని నేను ఇప్పుడు ఒక 15 కాయల వరకు పచ్చడి పడుతున్నాను. అలానే ఒక 15 కాయల వరకు రసంని పిండుతున్నానండి. సో ఇక్కడ నిమ్మకాయలను అయితే నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్కి ముక్కలుగా కట్ చేస్తున్నాను. అంటే ఒక నిమ్మకాయలో 8 ముక్కల వరకు కట్ చేసుకున్నానండి. ఇలా ఒక 15 కాయలు పచ్చడి కోసం కట్ చేసిన తర్వాత మిగతా 15 కాయలు ఇలా అడ్డంగా కట్ చేస్తున్నానండి. పచ్చడిలోకి మనం రసం పిండుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా రసం కూడా నేను ఇలా ఒక గిన్నెలోకి పిండుకొని పక్కన పెట్టుకున్నాను. సో మిగతా 15 కాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గింజలు తీసేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో కాయలతో కొలిసే కన్నా ఇలా ముక్కలుగా కొలిసి పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తానండి. నేను కట్ చేసుకున్న ఈ ముక్కలకి 4 గ్లాసుల వరకు నిమ్మకాయ ముక్కలు అయినవండి. సో ఈ 4 గ్లాసుల నిమ్మకాయ ముక్కలకి కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి అనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఉప్పు అయితే సరిపోయిద్దండి. సో కొద్దిగా పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఉప్పును వేసుకోండి. సో పచ్చడి కాబట్టి కల్లులుప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత వీలైతే చేత్తోనే బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్నాం కదా, ఈ రసంని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా నిమ్మకాయ రసం వేయడం వలన పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇలా రసం కానీ వేయకపోతే ఊట చాలక పచ్చడి అనేది గట్టిగా ఉంటుందండి. సో ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకోండి. ఇలా గాజు సీసాలోకి ఇలా పచ్చడి పెట్టుకున్న తర్వాత 15 రోజుల పాటు పచ్చడిని అయితే ఊరబెట్టుకోవాలండి. అలా ఊరితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఊరబెట్టిన నాళ్ళు కూడా మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలి. చాలామంది పచ్చడిలో నిమ్మకాయ రసం అయితే వేయరండి. అలా నిమ్మరసం వేయకపోతే పచ్చడి గట్టిగా ఉంటుంది ఊట చాలక. సో అందుకనే సగం కాయలకి సగం వరకు ఇలా జ్యూస్ పిండుకుంటూ వేస్తేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మళ్ళీ నేను రెండో రోజు ఒక బేషన్లోకి తీసుకొని బాగా కలుపుకొని మళ్ళీ అదే విధంగా డబ్బాలో అయితే పెట్టుకున్నాను. ఇలా 15 రోజుల పాటు ఊరబెట్టిన తర్వాతనే నేను ఇక్కడ పచ్చడిని అయితే కలుపుతున్నాను. ఈ పచ్చడి కలపడం కోసం నేను ఇక్కడ మెంతులు ఆవాల్ని ఫ్రై చేస్తున్నానండి. సో 2 స్పూన్ల మెంతులు అలానే 3 స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. సో ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఊరగాయని కలుపుతున్నాను అనమాట. 15 రోజుల పాటు అలానే ఊరనిచ్చానమాట ముక్కని. ముక్క చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇలా ఊరిన తర్వాత ఇందులోకి మెంతిపిండి అలానే 1 గ్లాస్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ ఉప్పుకి 1 గ్లాస్ కారం వరకు వేసుకుంటున్నానండి. సో కారం అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఈ కారం కూడా కూరలలో వేసే మసాలా కారం కాకుండా పచ్చళ్ళ కోసం సపరేట్గా పట్టించుకుంటాం కదా పచ్చడి కారం. ఈ కారంని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీలైతే చేత్తో కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే బాగా కలిసిపోయిద్ది అనమాట. ఇలా చేత్తోనే చేతికేమీ తడి లేకుండా ఒక 5-6 నిమిషాల పాటు బాగా పచ్చడిని అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 వెల్లుల్లి గడ్డలను పొట్టు తీసేసుకొని లైట్గా దంచుకొని వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇంతేనండి, మనకు నిమ్మకాయ పచ్చడిలో వేసే క్వాంటిటీస్ అయితే అన్నీ కరెక్ట్గా
పర్ఫెక్ట్ కొలతలతో అయితే వేశానండి. ఈ పచ్చడిని ఎక్కువ రోజులు బయట పెట్టుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా ఫ్రెష్గా నిల్వగా ఉంటుందన్నమాట. ముందుగా మనం ఊరేసాం కదా, ఉప్పు పసుపు కలుపుకుంటే ఎన్ని రోజులైనా బయట ఉంచుకోవచ్చు. ఇలా కారం మెంతిపిండి కలిపిన తర్వాత బయట ఉంచకూడదండి. సో ఇలా పచ్చడి పెట్టిన వెంటనే కాకుండా ఒక 2-3 రోజుల తర్వాత తాలింపు వేసుకొని తింటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది ఈ పచ్చడిలో తాలింపు వేయకుండా డైరెక్ట్‌గా ఆయిల్ వేడి చేసి, ఆయిల్ పోసేసి కలిపి పెట్టేసుకుంటారు. కానీ మేమైతే తాలింపు అయితే వేసేస్తామండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేస్తాము. నేనిక్కడ తాలింపు వేస్తున్నానండి. ప్యాన్‌లో పల్లి ఆయిల్ వేసుకున్నాను. పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి అలానే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకెంత పచ్చడి అయితే తాలింపు పెట్టుకోవాలి అనుకుంటారో అంత పచ్చడిని తాలింపులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా బాగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే అండి. చాలా చాలా టేస్టీగా బాగుంటుంది ఈ పచ్చడి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి తిని చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి పచ్చడి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా పట్టేస్తారు. మరి మీరు కూడా ఇంట్లో ఎక్కువ నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలానే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను. బాయ్ బాయ్.